హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. టాలీవుడ్ సంచలన డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆయన మాటలు చాలా పొదుపు, కానీ తనలోని ప్రతిభకు అవధులుండవు అని చెప్పవచ్చు. నాగ్ అశ్విన్ గురించి తెలియని వారు ఆయన సింప్లిసిటీని చూస్తే ఇతను దర్శకుడా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెట్స్లో నాగ్ అశ్విన్ ప్రతిభను చూసి మెచ్చుకోని వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ నాగ్ టాలెంట్కు ఫిదా అయ్యారు అంటే నాగ్ అశ్విన్ టాలెంట్ ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి 2898 ఏడి జూన్ 27న అత్యంత భారీ స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకులకు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుతుంది. హాలీవుడ్ స్థాయికి టాలీవుడ్ను నాగ్ అశ్విన్ తీసుకుపోయాడు అంటూ ప్రశంసల జల్లు కురుస్తుంది. ఇలాంటి సమయంలో నాగ్ అశ్విన్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాగ్ అశ్విన్ పేరు నాగ్ అశ్విన్ రెడ్డి. హైదరాబాదుకు చెందిన ప్రముఖ వైద్యులు జయరాం రెడ్డి, జయంతి దంపతులకు నాగ్ జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన నాగ్ అశ్విన్ ఆపై మాస్ కమ్యూనికేషన్స్ జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. స్కూల్లో టాప్ 10 ర్యాంకులో ఉన్న నాగ్ తల్లిదండ్రుల మాదిరి డాక్టర్ అవుతాడని అనుకుంటే మణిపాల్ మల్టీమీడియా కోర్సులో చేరారు. అక్కడ వీడియో ఎడిటింగ్తో పాటు సినిమాకు అవసరమైన నాలెడ్జ్ను సంపాదించుకున్నాడు. ఇక సినిమాలకి నాగ్ అశ్విన్ ఎంట్రీ ఎలా జరిగిందో ఒకసారి చూసినట్లయితే, సినిమాలపై నాగ్ అశ్విన్ చూపుతున్న ఆసక్తిని వారి తల్లిదండ్రులు గుర్తించి ఈ క్రమంలో వారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్ద నాగ్ అశ్విన్ను పంపారు. ఆ సమయంలో శేఖర్ కమ్ముల గారు గోదావరి సినిమా చిత్రీకరణ జరుగుతుండడంతో తన తర్వాతి ప్రాజెక్టులో తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చుకుంటానని శేఖర్ కమ్ముల గారు నాగ్ అశ్విన్ గారికి మాట ఇవ్వడం జరిగింది. ఈ గ్యాప్లో మంచు మనోజ్ హీరోగా నటించిన నేను మీకు తెలుసా చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయడం అయితే జరిగింది. అందుకు రెమ్యునరేషన్గా నాగ్ అశ్విన్ 4,000 తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి పిలుపు రావడంతో లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు నాగ్ అశ్విన్. ఆ సమయంలో నాగ్ ప్రతిభను శేఖర్ కమ్ముల పలు సందర్భాలలో మెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, శేఖర్ కమ్ముల నుంచి నేర్చుకున్న పాఠాలతో యదోం కీ భారత్ అనే ఇంగ్లీష్ లఘు చిత్రాన్ని నిర్మించాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రానికి ప్రియాంక దత్ నిర్మాత కావడం మరో విశేషం. కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఈ చిత్రం ఎంపిక చేయబడింది. దీంతో నాగ్ అశ్విన్ జీవితం మొత్తం మలుపు తిరిగిపోయింది అని చెప్పవచ్చు. ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల నిర్మాత అశ్విని దత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అప్పుడు వారికి ఎవడే సుబ్రహ్మణ్యం కథను నాగ్ అశ్విన్ చెప్పి వారి మద్దతుని పొందాడు. ఆ చిత్రాన్ని నిర్మిస్తామని ప్రియాంక, స్వప్న నాగ్ అశ్విన్కి మాట ఇవ్వడం జరిగింది. అలా నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో 2015లో నాగ్ అశ్విన్ తొలి సినిమా వెండితెరపై మెరిసింది. తక్కువ బడ్జెట్లో చాలా రిచ్గా ప్రజెంట్ చేశాడు అశ్విన్. ఆ సినిమాకి మంచి మార్కులే వచ్చాయి. ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా నంది అవార్డును కూడా దక్కింది. ఇదే సమయంలో ఆయన పలు యాడ్ చిత్రాలకు కూడా డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక ప్రియాంక దత్తో పెళ్ళి, ప్రేమ ఎలా జరిగిందో ఒకసారి చూసినట్లయితే, ప్రియాంక దత్ తన 21వ ఏట 2004 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ బాలు చిత్రం ద్వారా సహనిర్మాతగా చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసింది. ఆ తర్వాత శక్తి చిత్రాన్ని కూడా ఆమె నిర్మించారు. అది తీవ్రంగా నిరాశపరిచింది. 3 ఏంజల్స్ స్టూడియోస్ పేరుతో సారొచ్చారు, బాణం, ఓం శాంతి, యదోం కీ భరత్ వంటి చిత్రాలకు నిర్మాతగా ఆమె ఉన్నారు. ప్రియాంక కొన్ని యాడ్స్ కూడా నిర్మించారు. ఆ సమయంలో ఆమెకి నాగ్ అశ్విన్ పరిచయం కావడం, ఆ తర్వాత వీరిద్దరూ కలిసి యదోం కీ భరత్ అనే లఘు చిత్రం కోసం పనిచేయడం జరిగింది. అలా ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో వీరి స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది. ప్రియాంక దత్కి తన ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో ఇలా ప్రపోజ్ చేశారు నాగ్ అశ్విన్. మీకు ఎవరైనా నచ్చితే సరే, లేదంటే మనం పెళ్లి చేసుకుందాం అని నాగ్ అశ్విన్ చాలా ధైర్యంగా తన ప్రేమని ధైర్యంగా ఆమెకి తెలియజేయడం జరిగింది. అప్పటికే చాలా కాలంగా నాగ్ అశ్విన్తో ఆమె ట్రావెల్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం అయితే కుదిరింది. ఆయనలోని మంచితనాన్ని గ్రహించిన ప్రియాంక కూడా వెంటనే ఓకే చెప్పడంతో
వారి తండ్రి అయినటువంటి అశ్విని దత్ మొదట్లో పెళ్లికి నిరాకరించినప్పటికీ ఆ తర్వాత వారి ఇద్దరి మనసులను గురించి తెలుసుకొని ఆలోచించి వారి పెళ్లిని చాలా అట్టహాసంగా 2015లో జరిపించారు. అలా దర్శకుడు నాగ్ అశ్విన్ మంచి విజయం సాధించకముందే అతన్ని ఆమె నమ్మారు. సినీ ప్రయాణంలో స్నేహితులైన అశ్విన్, ప్రియాంకలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం ద్వారా స్టేట్ నంది అవార్డు అందుకున్న నాగ్ అశ్విన్ ఆ తర్వాత మహానటి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు కల్కి 2898 ఏడి సినిమాతో అంతర్జాతీయ అవార్డు నాగ్ అశ్విన్ అతి త్వరలో అందుకోవాలని కోరుకుందాం. ఈ నాగ్ అశ్విన్ జీవితంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.